గుడ్ మార్నింగ్ 4th క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము పేజీ నెంబర్ 26 టేక్ లెసన్ నెంబర్ 8 బందర్ కా న్యాయ్. విచ్ లెసన్? బందర్ కా న్యాయ్. 8th లెసన్ టేక్ ఎవ్రీబడి. बंदर का न्याय. ओके ना? The justice of a monkey. Justice of a monkey. మరి మంకీ ఏం జస్టిస్ చేసిందో ఈ లెసన్లో న్యాయం చేసిందో చూద్దామా? ఓకే, పేజ్ నెంబర్ 26 లెసన్ నెంబర్ 8 బందర్ కా న్యాయ్. ద జస్టిస్ ఆఫ్ ఏ మంకీ లెసన్. ఐఎమ్ రీడింగ్, ఎవ్రీబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. एक बार दो बिल्लियाँ थी. उन्होंने एक दिन रास्ते में एक केक दिखाई दिया. एक बिल्ली ने उछलकर उसे तुरंत उठा लिया. दूसरी बिल्ली उस केक को छीनने लगी. एक बार दो बिल्लियाँ थी. ఒకసారి ఒక చోట రెండు పిల్లులు ఫ్రెండ్స్గా ఉన్నాయి. उन्हें एक दिन रास्ते में एक केक दिखाई दिया. ఒక రోజు అవి దారిలో ఒక కేకును చూశాయి. ఒక రోజు అవి అలా బయటికి వెళ్ళిపోతున్నాయి దారిలో. రాస్తే అంటే దారిలో అవి ఒక కేకును చూశాయి. ఏక్ బిల్లీనే ఉచిల్కర్ ఉసే తురంతు ఉఠాలియా. అందులో ఒక పిల్లి ఏం చేసింది? ఆ కేక్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళింది. ఓకేనా? దూసరీ బిల్లి ఉస్ కేక్ కో చీనే లగి. అది ఎప్పుడైతే తీసుకుందో అని ఇట్లా పట్టుకుందో నెక్స్ట్ పిల్లి ఏం చేసింది? చీన్ లగి, లాక్కుంది. అలా నేను చూశానని లాక్కుంది. ఓకేనా? చూడండి, దూసరీ బిల్లి ఉస్ కేక్ కో చీన్నే లగి. ఆ రెండో పిల్లి ఏం చేసింది? ఈ కేకు నేను చూశానని, ఇక్కడ చూసారు కేకు, ఇవి రెండు బిల్లియాలు, ఒకటి రెండు పిల్లులు, ఇది కేకు. ఇది రాస్తే మీ వాళ్ళు అట్టు వెళ్ళిపోతున్నారు బయటకి. ఆ దారిలో ఒక కేక్ కనబడింది వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్, పహలీ బిల్లీనే కహా చల్ హట్. ఫస్ట్ పిల్లి ఏముందో తెలుసా? చల్ హట్, ఇక్కడి నుంచి వెళ్ళు, ఫస్ట్ నేను చూశాను, దిస్ ఈజ్ మైన్స్, అంటే ఇది నా కేకు, నీకు ఇందులో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదంటే ఇందులో నీకు ఎలాంటి ఇది నీకు రాదు, ఈ కేకు మొత్తం నాకే, ఇది నీకు ఈ పార్ట్ నేను ఇవ్వను అని చెల్లహాట్ అంటే ఇక్కడ చెల్లి వెళ్ళు అని ఫస్ట్ బిల్లి అంది. నాకు మేరా కేక్ హే, ఇది నా సొంతం, నేనే ఫస్ట్ చూసా, ఇది నా కేకు. పైలే మైనే ఇసే ఉఠాయా, ఫస్ట్ నేను దీన్ని తీసుకున్నాను, ఫస్ట్ నేను ఈ కేకును తీసుకున్నాను ఇక్కడ చెల్లి. జబ్ దూసరీ బిల్లి బోలి, అప్పుడు సెకండ్ పిల్లి ఏముంది అంటే ఫస్ట్ పిల్లి అంటే ఇలా ఉంది, మరి దూసరీ అంటే సెకండ్ పిల్లి, దూసరీ మీన్స్ సెకండ్ వన్. బోలి పర్ ఇసే పహలే మైనే హీ దేఖా తా. చూడు, నేనే ఫస్ట్ చూశాను, నువ్వు కాదు. పహలీ మైనే దేఖా తా ఉస్ కేక్ కో. ఓకేనా? ఈ కేకుని చూసింది ఫస్ట్ నేనే. ఇసిలియే వహ్ మేరా హూ, అందుచేత ఇది నాది అని ఈ విధంగా సెకండ్ పిల్లి ఫస్ట్ పిల్లితో అంది. అండర్స్టాండ్? ఫస్ట్ ఒకసారి ఒకరోజు రెండు పిల్లులు దారిలో వెళ్తున్నాయి. వాటికి ఏం కనబడింది? ఒక కేకు దొరికింది. ఆ దారిలో ఆ కేకుని ఈ పిల్లులు చూసాయి. అందులో ఒక ఫస్ట్ పిల్లి ఏం చేసింది? దాన్ని ఇట్లా ఉఠాలియా అంటే తీసుకుంది. అప్పుడు సెకండ్ పిల్లి ఏం చేసింది? ఇది నాది అంది. చల్ హట్, దిస్ ఈజ్ మైన్స్, ఐఎమ్ సీ ద ఫస్ట్ అని ఫస్ట్ పిల్లి అంది. అప్పుడు సెకండ్ పిల్లి ఏమంటుంది? లేదు, ఫస్ట్ నేనే చూశాను, ఇది నా కేకు, నాకే సొంతం కావాలి అని ఇలా అంది. దూసరీ బిల్లి బోలి పర్ ఇసే పహలే మైనే హీ దేఖా తా. ఇది నేను చూశాను ఫస్ట్, నువ్వు చూడలేదు. ఇసిలియే యహ్ మేరా హూ, అందుచేత ఇది నాకే చెందాలి ఈ కేకు అంది. ఉస్కే బాద్ వే దోనో జగన్నే లగి. ఇంకేముంది? కేక్ అక్కడ పెట్టాయి, రెండు గొడవ పడుతున్నాయి. నేను చూశాను ఫస్ట్ అంటే నేను చూశాను ఫస్ట్ నేను చూశాను, లేదు నాకు అంటే నాకు, ఇలా రెండు ఇలా గొడవ పడుతున్నాయి.
కేక్ ఇక్కడ పెట్టేసే. ఇప్పుడు చూసారా కనబడుతుందా ఇలా? దిస్ ఇస్ ద ఫస్ట్ పిక్చర్. ఇక్కడ కేక్ అక్కడ పెట్టేసాయి. సో రెండు పిల్లలు గొడవ పడుతున్నాయి. నాది అంటే నాది, నేను ఫస్ట్ చూసానంటే నేను ఫస్ట్, మొత్తం కేక్ నాకే కావాలి అంటే నాకే కావాలండి. ఇలా బాగా గొడవ పడుతున్నాయి. జగడ్ని గొడవ పడడము, పోట్లాడుకోవడము చూడండి. झगड़ने लगी। उसी समय वहाँ से एक बंदर गुजरा रहा था। అదే సమయంలో అక్కడికి ఒక మంకీ వచ్చింది. బందర్ కోతి అక్కడి నుండి వచ్చేసింది. दोनों बिल्लियों ने उनसे विनती ప్రేయర్ చేశాయి. ఎవరైనా గొడవ పడేటప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు, లేకపోతే ఆ గొడవ తగ్గదు కదా. కొట్టుకున్నా తిట్టుకున్నా బయట ఎక్కడైనా మనం రోడ్డు మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఊరుకొని ఎవరినొకరు ఊరుకోబెడితేనే ఆ గొడవ అక్కడికి కంప్లీట్ అవుతుంది. లేదా అలా కొట్టుకుంటూనే ఉంటారు, లేదా ఎవరో ఒకరు చేతిలో కాళ్ళు ఎరగొట్టుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మూడో పర్సన్ వచ్చారు. ఎవరు ఇక్కడ? బందర్ మంకీ వచ్చింది. అప్పుడు రాగానే ఈ రెండు పిల్లులు బందర్ దగ్గరికి వెళ్ళి వినతి మీన్స్ ప్రేయర్ చేశాయి. ఏమని చూడండి, भाई तुम न्यायाधीश बनकर हमारा झगड़ निपटा दो प्लीज। ओ भैया, भाई मीन्स ब्रदर, भाई मीन्स ब्रदर, बहन मीन्स सिस्टर. हाँ, ओ भाई ओ ब्रदर तुम न्यायाधीश जब बनकर నువ్వే జడ్జి మాకు. న్యాయాధీష్ బన్కర్, న్యాయాధీష్ జడ్జ్ అంటే కోర్టులో జడ్జి ఉంటాడే, లైక్ దట్ నువ్వే మా జడ్జివి. హమారా జగడ్ నిపట్టాదు ప్లీజ్, ఈ మా గొడవని నువ్వే సాల్వ్ చేయి. ఓకేనా? మా పూర్తి గొడవని నువ్వు కంప్లీట్ చేసేసే, మా ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేసేసే, నువ్వు జడ్జిగా ఉండి అని ఇలా రిక్వెస్ట్ చేశాయి. టూ క్యాట్స్. ఎవరిని? మంకీని. ఓకేనా? ఇక్కడ ఉన్నాను చూడండి. ఎవ్రీబడి పుట్ ద ఫింగర్, ఏళ్ళు పెట్టండి. నేను ఇక్కడ ఉన్నాను. ఓకేనా? మీరు నేను చెప్పేటప్పుడు పుట్ ద ఫింగర్, మీకు ఏళ్ళు పెడితే ఆ వర్డ్ నేను ఎలా చదువుతున్నాను మీకు తర్వాత రీడ్ చేసుకోవస్తుంది. ఇవే ఈ లెటర్స్, ఈ వర్డ్సే మళ్ళీ క్వశ్చన్స్లో ఆన్సర్స్లో వస్తాయి. కాబట్టి లెసన్ చదివేటప్పుడు ఎవ్రీబడి పుట్ ద ఫింగర్ ప్లీజ్. చూడండి, ఎందుకు అంటే మీరు లైవ్లోనే ఉన్నారు, మాకు ముందు లేరు. మేము చెప్పిన తర్వాత బుక్ క్లోజ్ చేసేసి కామ్గా కూర్చోవడం కాదు, ఒకటికి 10 సార్లు చదవండి. అండర్స్టాండ్? ఓకేనా? బందర్ బోలా, అప్పుడు కోతి ఏమందో చూడండి. మై ఇస్కి దో బరాబర్ बराबर बराबर इससे करूँगा और दोनों को एक एक हिस्सा दे दूँगा. मैं इसके दो बराबर నేను ఇస్తాను, నీకు సమానంగా ఇస్తాను. బరాబర్ మీ ఇద్దరికి నేను సమానంగా ఇస్తాను. ఇస్తే కరుంగా, ఇస్తే అంటే భాగము, భాగము అంటే పార్ట్, చెరిసగం అంటే ఆమె అలా. ఓకేనా? और दोनों को एक एक हिस्सा दे दूँगा, మీ ఇద్దరికి చెరొక ఇస్తా అంటే చెరొక భాగం ఇస్తుంది. దీన్ని కట్ చేసి గొడవ పడకండి అని చెప్పింది మంకీ. చూడండి ఇక్కడ చెప్తుంది చూసారా, ఇది కేకు, ఇవి 2 పిల్లులు మంకీ. మీరు ఏం టెన్షన్ పడకుర్రి, మీకు చెరిసగము, మీకు చెరొక పార్ట్ ఇస్తాను అంటే ముక్కలు చేసి ఇస్తాను. ఇస్తా మీన్స్ భాగము, దాన్ని ముక్కలు చేసి చెరొక భాగం ఇస్తానని చెప్పింది. ఏకేక్ ఇస్తా దేదుంగా, మీకు ఇస్తాను అని చెప్పింది. టోన్ ద పేజ్, పేజ్ నెంబర్ 27. దిస్ పేజ్ you take. తీసారా? ఓకే. నౌ లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. బందర్ నే కేక్ కే 2 టుక్డే కియే. అప్పుడు బందర్ ఏం చేసింది? ఆ కేకుని 2 ముక్కలు చేసింది. 2 టుక్డే, 2 అంటే 2, ఏ ఆఫ్టర్ 2 వస్తుందా? 2 మీన్స్ 2 ముక్కలు చేసింది. उसने दोनों टुकड़े को बारी बारी से देखा. फिर सिर हिलाते हुए कहा, दोनों टुकड़े बराबर नहीं है. చూసారా? 2 ముక్కలు చేసిన తర్వాత ఏం చేసింది తెలుసా? ఇలా చూసింది, అరే రే ఇలా చూసింది ముక్కని. ఈ ఒక ముక్కను చూసింది, ఈ ఒక ముక్కను చూసింది, ఈ చేతిలో ఒక ముక్క పట్టుకుంది, ఈ చేతిలో ముక్క. అరే రే ఈ 2 ముక్కలు బరాబర్ సమానం కట్ కాలేదు. బరాబర్ అంటే ఏంది? ఈక్వల్గా. అరే రే ఎట్లా అయిపోయాయి, ఈ 2 ముక్కలు సమానం అవ్వలేదు అని ఏం చేసింది చూడండి.
फिर सिर हिलाते हुए कहा दोनों टुकड़े बराबर नहीं हुए. అరే రే ఎంత పని అయిపోయింది, ఈ రెండు ముక్కలు సమానం కాలేదు. బహు టుకుడా యహు టుకుడా దూసరే సే బడా హే. రెండో ముక్క పెద్దగా ఉంది, ఒక ముక్క చిన్నగా ఉంది. ఉస్నే బడే టుకడే కా తోడా హిస్సా ఖాళీగా. చూసారా, అది ఇలా రెండు ముక్కలు చేయగానే ఒక ముక్కనేమో పెద్దగా వచ్చింది, ఒక పీస్ ఏమో చిన్నగా వచ్చింది. అరే రే ఎంత పని అయిపోయింది, రెండు సమానం రాలేదే, ఒక ముక్క పెద్దగా వచ్చింది, రెండో ముక్క చిన్నగా వచ్చిందని ఏం చేసింది, ఆ పెద్దగా ఉన్న ముక్కల్ని చూడండి, ఇక్కడ చూడండి, దోనం టుకడే బరాబర్ నహీ, నాకు టుకడే దూసరే సే బడా హే, రెండో ముక్క చాలా పెద్దగా ఉంది. ఉస్నే బడే టుకడే కా తోడా హిస్సా ఖాళీగా. తోడా కొంచెం, హిస్సా భాగం, ఖాళీగా తిన్నది. ఎప్పుడైతే రెండు ముక్కలు చేసిందో ఒక పెద్ద భాగం నుంచి పెద్ద భాగం వచ్చింది, ఇందులో పెద్ద ముక్క వచ్చేసిందని ఆ పెద్ద ముక్కల నుంచి కొంచెం కేకు తినేసింది. అర్థమవుతుందా? ఓకే. ఫిర్ భీ దోనో హిస్సే బరాబర్ నహీ హువా, అయినా రెండు ఈక్వల్గా లేవు. ఇది తిన్నది కదా, మరి ఫస్ట్ ముక్క మళ్ళీ పెద్దగా అయిపోయింది, ఇది చిన్నగా అయిపోయింది, అది పెద్దగా అయిపోయింది. బాగా అర్థం చేసుకున్నానా? రెండు ముక్కలు చేసింది కేక్ని, ఎవరు? మంకీ చేసింది, కానీ ఒక ముక్క పెద్దగా అయిపోయింది, ఒక ముక్క చిన్నగా అయిపోయింది. అప్పుడు ఏం చేసింది, పెద్ద ముక్కలో ఉన్నటువంటి కొంచెం భాగాన్ని అంటే కొంచెం చుంచుకొని తినేసింది. ఇస్సా మీన్స్ కొంచెం పార్ట్ ఎక్కువ ఉన్న భాగాన్ని తినేసింది. తినేసిన తర్వాత రెండు ముక్కలు మళ్ళీ చూసింది, అప్పుడు తిన్న ముక్క చిన్నగైంది, ఉన్న ముక్క పెద్దగైంది. అంటే అర్థమవుతుందా? ఫస్ట్ ముక్క పెద్దగా అయిపోయింది, తిన్న ముక్క చిన్నగా అయిపోయింది, మళ్ళీ ఈక్వల్ ఉన్న ముక్కలు నాడదే. फिर भी दोनों हिस्से बराबर नहीं हुआ हुए, మళ్ళీ చూసింది, ఆ రెండు ముక్కలు మళ్ళీ ఈక్వల్గా లేవు. बंदर ने फिर बड़े टुकड़े का थोड़ा हिस्सा खा लिया, మళ్ళీ ఎక్కువ ఉన్న ముక్కల నుంచి మళ్ళీ కొంచెం తీసుకొని తింది. बंदर ने इस तरह बड़े टुकड़े में से थोड़ा थोड़ा खाता रहा. ఇలా ఎప్పుడు చేసినా ఒకటి ఎక్కువైతుంది, ఒకటి తక్కువైతుంది, ఒకటి ఎక్కువైతుంది, ఒకటి తక్కువైతుంది. ఇలా పెద్దగా ఉన్న ముక్కల నుంచి తింటుంది, మళ్ళీ ఒక ముక్క చిన్నగా అవుతుంది, మళ్ళీ ముక్క పెద్దగా అవుతుంది. ఇలా తింటూనే ఉంది, పెద్ద ముక్కలు తింటుంది, మళ్ళీ ఈక్వల్ అవుతలేవు. చూడండి, తోడా తోడా ఖాతా రహా, ఇలా కొంచెం కొంచెం తినుకుంటూ వచ్చింది. అంతమే చివరికి కేక్ కే దో చోటే చోటే టుకడే హుయే బచే, చివరికి చిన్న ముక్కలు రెండు తయారైనాయి. ఇంత పెద్ద కేకు ఇంత తయారైపోయాయి, రెండు ముక్కలు ఇంత అయిపోయాయి. ఓకేనా? తోడి తోడి చోటి చోటి టుకడే, చిన్న ముక్కలు అయిపోయినాయి, బచ్చే. ఫిర్ బాహు బిల్లియోం సే బోలా, అప్పుడేమన్నా తెలుసా, చివరికి అది ఎంత చేసింది, ఆ ముక్కల్ని ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఎక్కువ తినుకుంటూ 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 ఏం చేసింది, చిన్న ముక్కలుగా తయారు చేసింది. ఇంత ముక్కలు, ఇంత పెద్ద కేక్ ముక్కని ఇంత ముక్క చేసేసింది. ఎవరు? బందర్. చేసిన తర్వాత చివరికి ఏముందో చూడండి. ఫిర్ వహా బిల్లియోం సే బోలా, అప్పుడు ఆ బందర్ పిల్లులతో అంది, बोला ओहो अब भला इतने छोटे टुकड़े मैं तुम्हें कैसा दे सकता हूँ. చూసారా? ఫిర్ వహు బిల్లియోం సే బోలా, అప్పుడు పిల్లులతో అంది, ఎవరు? కోతి, మంకీ. ఓహో ఓహో జబ్ భలా, ఇంత పని అయిపోయింద, గుడ్. ఇతనే చోటే టుకడే మై తుమ్హే కైసే దే సక్తా హూ, ఈ చిన్న ముక్కలు మీకు ఎట్లు ఇవ్వాలి, ఎంత పని అయిపోయింది అని ఎవరన్నారు? బందర్ అండి. తింటూ తింటూ చిన్న ముక్కలుగా రెడీ చేసిన వాటిని, ఇంత చిన్న ముక్కలు మీకు వెళ్ళాలి, అదే రామ్ అంటాను చూడండి, మనం బాధతో అన్నట్టుగా. యాక్షన్ బాధని, బట్ మొత్తం తినేసింది. డి యు అండర్స్టాండ్? కైసా దే సక్తా హూ, మీకు ఎట్లు ఇవ్వాలి అండి. చలో మై కా లేతా హూ, మంచిది, ఇవి రెండు నేను తినేస్తాను, ఈ రెండు కూడా తినేస్తా, లేతా హూ. मैं कहकर बंदर ने केक को दोनों टुकड़े अपने मुंह में डाला लिए.
ఇంకేముంది అంటూ అంటూ ఆ 2 కేక్ ముక్కలు కూడా నోట్లో పెట్టుకేసుకుంది. ఎవరు? బందర్. और वहाँ से चलता बना. ఇంకేం అక్కడి నుంచి మంచిగా పంచాయతీ అయిపోయింది. ఇక కేక్ ఉంటేనేమో పంచాయతీ, కేక్ లేకపోయినా గొడవ ఎక్కడిది నాన్న? గొడవ ఉంటుందా? కేకే లేకపోయి హూ ఇట్ టోటల్ ఎట్ ద మంకీ. ఓకేనా? మొత్తం కేకుడి మంకీ తినేసింది. సో అప్పుడు కోతి ఆ 2 ముక్కలను కూడా తినేసి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. ఓకేనా? చూడండి, సీక్ అంటే నీతి. हमें आपस में मिलजुल कर रहना चाहिए. మనం ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి. సో అలా లేకపోయినట్టయితే మన ఇద్దరి మధ్యకి, అంటే ఎవరైతే గొడవ పడతారో 3వ వ్యక్తి ఎంటర్ అవుతాడు, అప్పుడు మనం లాస్ అవుతాం. జస్ట్ లైక్ బిల్లిలాగా. ఓకేనా? 2 పిల్లుల్లాగా అలా ఉండకూడదు. ఎప్పుడు మనము కలిసికట్టుగా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. మిల్జుల్కర్ కలిసిమెలిసి ఉండాలి. రహనా చాయే. ఓకేనా? ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్. ఎవ్రీబడి లుక్ ఎట్ ద లెసన్. చూడండి, పుట్ ద ఫింగర్. द जस्टिस ऑफ ए मंकी, बंदर का न्याय. एक बार 2 बिल्लियाँ थी. उन्हें एक दिन रास्ते में एक केक दिखाई दिया. एक बिल्ली ने उछलकर उसे तुरंत उठा लिया. दूसरी बिल्ली उस केक को छीनने लगी. सेकंड पेरा చూడండి. ओकेना? नेक्स्ट. पहली बिल्ली ने कहा, चल हट, यह मेरा केक है. पहले मैंने ही इसे उठाया था. दूसरी बिल्ली बोली, पर इसे पहले मैंने ही देखा था, इसलिए यह मेरा हुआ. उसके बाद वे दोनों झगड़ने लगी. ఆ తర్వాత ఇద్దరు గొడవ పడడం స్టార్ట్ చేశారు. उसी समय वहाँ से एक बंदर गुजरा रहा था. ఆ సమయంలో నక్కంచెలు ఎవరు వస్తున్నారు? ఒక కోతి వచ్చింది. दोनों बिल्लियों ने उनसे विनती की. ఆ 2 పిల్లులు ప్రార్థించాయి, ప్రేయర్ చేసాయి, మాకు న్యాయం చేయండి మంకీ గారు అని చేశాయి. भाई, तुम न्यायाधीश बनकर हमारा झगड़ा निपटा दो. మాకు నువ్వే న్యాయాధీశగా ఉండి మాకు న్యాయం చెప్పు అన్నాడు. बंदर बोला, मैं इसके 2 बराबर हिस्से करूँगा और दोनों को एक हिस्सा दे दूँगा. నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా, ఇద్దరికి సమానంగా పంచిస్తా అని ఏమంది? మీకు చెరొక ముక్క కరెక్ట్గా ఇస్తానని చెప్పింది. దోనోంగా एक हिस्सा दे दूँगा అని చెప్పింది. टर्न द पेज नंबर 27. बंदर ने केक के 2 टुकड़े किए. उसने दोनों टुकड़े को बारी बारी से देखा. फिर सिर हिलाते हुए कहा, दोनों टुकड़े बराबर नहीं है. यह टुकड़ा दूसरे से बड़ा है. उसने बड़े टुकड़े का थोड़ा हिस्सा खा लिया. थोड़ा కొంచెం ఇస్తా తింది, ఎక్కువ వచ్చిన ముక్కలకి తినేసింది. యాజ్ యూజువల్ ఎక్కువ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు దానికి అసలు పంచిత వాళ్ళకి ఆ పిల్లులకి వాళ్ళకి ఇలా ముక్కలు చేసి ఇస్తా అనే ఉద్దేశం లేదు కదా దానికి. సో అది చుంచడంలోనే, అది కట్ చేయడంలోనే డిఫరెన్స్గా కట్ చేస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ తక్కువ వస్తాయి కదా, ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఎక్కువ వచ్చిన పీస్ని కట్ చేసి తినేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పీస్ పెద్దగా అవుతుంది. దట్ ఈస్ ద లాజిక్. మంకీ లాజిక్ చేసింది. అర్థమవుతుందా? दोनों टुकड़े बराबर नहीं है. यह टुकड़ा दूसरों से बड़ा है. उसने बड़े टुकड़े का थोड़ा हिस्सा खा लिया. फिर भी दोनों इससे बराबर नहीं हुए. बंदर ने फिर बड़े टुकड़े का थोड़ा हिस्सा खा लिया. बंदर ने इस तरह बड़े टुकड़े में से थोड़ा थोड़ा खाता रहा. अंत में केक के 2 छोटे छोटे टुकड़े ही बचे. फिर वह बिल्लियों से बोला, ओहो
ఎంత మంచిగా ఓహో బాధగా अब भला इतने छोटे टुकड़े मैं तुम्हें कैसे दे सकता हूँ चलो मैं ही खा लेता हूँ यह कहकर बंदर ने केक के दोनों टुकड़े अपने मुंह में डाल लिया పడేసుకుని నోట్లో పడేసుకుని మొత్తం और वहाँ से चलता बना ఇంకేమో అక్కడి చెల్లి వెళ్ళడానికి సిద్ధమైపోయింది सीख हमें आपस में मिलजुल कर रहना चाहिए ओके ना now meanings look at the board 14 minus 8 into 6 and count the 8 after 2 is 14 8 after 9 10 11 12 13 14 so 6 right down under చూడండి శబ్ద జ్ఞాన్ దిస్ ఇస్ ద ఫస్ట్ బిట్ ఓకేనా ఫస్ట్ వన్ చీనా చీనా మీన్స్ जबरदस्ती ले लेना जबरदस्ती 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 ले लेना ఏంటిది అది స్నాచ్ అప్ ఓకేనా next 481 జబర్దస్తి అంటే ఏంది జబర్దస్త్ చేయడం అంటే ఏంది ఇలా గుంజుకోవడం లాక్కోవడం ఓకేనా అలా బందర్ బందర్ మీన్స్ వానర్ మంకీ ఓకేనా నెక్స్ట్ వన్ న్యాయాధీష్ 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 మీన్స్ జడ్జ్ a judge J-U-D judge ఓకేనా మోహు మోహు మీన్స్ ముఖ్ ముఖ్ మీన్స్ మౌత్ ఓకేనా నెక్స్ట్ ఇవి చూడండి అన్న ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తా అయిపోయినాక మళ్ళీ రాస్తా అటు శబ్ద జ్ఞాన్ మీన్స్ మీనింగ్స్ చీనా జబర్దస్తి లేనా టు స్నాచ్ అంటే లాక్కోవడము బందర్ వానర్ మంకీ న్యాయాధీష్ జడ్జ్ ఏ జడ్జ్ ముహ్ ముక్ మౌత్ రైట్ డౌన్ now next చూడండి నెక్స్ట్ బిట్ నెక్స్ట్ మీనింగ్స్ జగడా జగడా మీన్స్ లడాయి అప్పుడప్పుడు ఏంది మీ లడాయి అంటే చూసారా లడాయి అంటే హిందీ పదం ఓకేనా గొడవ డిస్ప్యూట్ కొట్లాట ఓకేనా నెక్స్ట్ వినతి వినతి
వినతి మీన్స్ ప్రార్థన. minus 9. What we get? We get 8. Yeah. Now 9 after 10, 11, 12, 13, 14, ప్రార్థన. 15, 16, 17. So 5 plus 3. ప్రార్థన మీన్స్ ఏ రిక్వెస్ట్. Now let's subtract the digits in hundreds place. 5 minus 3. So 5 minus 3 is possible because 5 is greater than, more than. So Okay na? 3 after Next. Tukda. 3 after 4, 5. How many do we have? టుకుడా. Difference is equal to 200. టుకు. టుకుడా మీన్స్ ఇస్సా. ఇస్సా. ఇస్సా మీన్స్ ఏ పీస్. ఏ పీస్. చల్తా బనా. చల్తా బనా Next. అంటే చెల్ దియా చెల్ గయా చలా గయా సారీ చెల్ దియా 570 కామా చెల్ గయా చలా గయా చలా గయా అంటే ఆన్సర్ ఏంటి తెలుసా? టు గో, వెళ్ళిపోయింది. ఇంకేంది? అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ ద మీనింగ్స్. ఎవ్రీబడి రీడ్ ద లెసన్. ఎవ్రీబడి కంప్లీట్ ద సిడబ్ల్యూ ఆల్సో. అంతేకాదు 1, 2, 3 లెసన్స్ ఇన్ ద ఇట్ విల్ బి కమింగ్ ఇన్ ద FA1 ఎగ్జామినేషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్స్ ఆల్ బిట్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి. ఎవ్రీబడి కంప్లీట్ ద సిడబ్ల్యూ. ఈరోజు ఈ లెసన్ చదువుకొని దిస్ ఈస్ ద ఫస్ట్ బిట్, కంప్లీట్ ద ఫస్ట్ బిట్. ఓకేనా? See here, 17 minus 9. You can count after 9 to reach 17. 9 after 10, 11. దిస్ వన్ చూడండి. 14. జగడా, లడాయి, డిస్ప్యూట్ అంటే గొడవ పడడం, కొట్లాడుకోవడం. ఓకేనా? గొడవ, కొట్లాడుకోవడము. ఓకే. నెక్స్ట్ వినతి, ప్రార్థన, ఏ రిక్వెస్ట్ అంటే రెండు పిల్లులు ఏం చేశాయి? మంకీని రిక్వెస్ట్ చేశాయి కదా, నువ్వు మాకు న్యాయాధీశుగా ఉండి మాకు న్యాయం చేయమని. అలా. టుకుడా, ఇస్సా, భాగము. భాగం అంటే నోట్లో వేసుకునే భాగం కాదు, పార్ట్, ఏ పీస్, ఒక ముక్క. ఓకే. అప్పుడప్పుడు మనము ఎప్పుడైనా గమనించారా? ఈ ఈ ఈ ఇంట్లో నీకు ఇస్తా ఉందా అంటారు. అంటే ఈ ఇంట్లో నీకు భాగం ఉందా? ఒక ఇల్లు ఉందనుకోండి, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, గొడవ పడుతున్నారు. అప్పుడు ఏమంటారు? ఈ ఇంట్లో నీకు ఇస్తా ఉందా? ఇస్తా అంటే ఏంది? భాగము. ఈ పొలంలో నీకు ఇస్తా ఉందా? పొలము మీన్స్ ఫీల్డ్. ఓకేనా? ఈ స్కూల్లో నీకు ఇస్తా ఉందా? ఈ స్కూల్లో నీకు పొత్తుందా? అర్థమైందా? ఈ బిజినెస్లో నీకు ఇస్తా ఉందా అంటే ఈ బిజినెస్లో నీకు పార్ట్నర్షిప్ ఉందా అన్నట్టు. ఓకే. అలా. చల్తా బనా అంటే చెల్ దియా చలా గయా, టు గో, వెళ్ళిపోయింది. ఓకేనా? ఎవ్రీబడి కంప్లీట్ ద సిడబ్ల్యూ. థ్యాంక్ యూ నాన్న. Fifty-one.